బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హతగా నిర్ణయం తీసుకోవాల్సిందేనని తెలంగాణ స్పీకర్ను ఆదేశించింది. ఎందుకుగాను 3 నెలల గడువు విధిస్తున్నట్లుగా పేర్కొంది. ఏళ్ల తరబడి ఫిరాయింపు ఎమ్మెల్యేల పిటిషన్లు పెండింగ్లో ఉంచడం సరికాదన్న సీజేఐ బీఆర్ గవాయ్ ఆ 10 మంది ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవాల్సిందే అని తీర్పు వెల్లడించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హతగా నిర్ణయం తీసుకోవాల్సిందేనని తెలంగాణ స్పీకర్ను ఆదేశించింది. ఇందుకుగాను 3 నెలల గడువు విధిస్తున్నట్లుగా పేర్కొంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, ఫిరాయింపులకు సంబంధించి కూడా ఎమ్మెల్యేల పైన అనర్హత వేటుకు సంబంధించి కూడా సుప్రీంకోర్టు ఈరోజు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇక ఏదైతే 10 మంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారో ఎమ్మెల్యేల పైన కూడా చర్యలు తీసుకోవాల్సిందేనని కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇక ఇందుకు సంబంధించి కూడా 3 నెలల టైం బాండ్ పెట్టింది. స్పీకర్కి సంబంధించి కూడా ఈ 3 నెలల్లో దీనిపైన చర్యలు తీసుకోవాలని కూడా సూచన చేసిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక దాంతోపాటుగా ఈ అయితే కీలక తీర్పు అని చెప్పొచ్చు. ఎందుకంటే మొన్నటి వరకు పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన కూడా నేరుగా సుప్రీంకోర్టు ఫిరాయింపులకు సంబంధించి కూడా చర్యలు తీసుకుంటున్నట్టుగా కూడా ఒక వాదోపవాదనలు జరిగాయి. మరోవైపు ఈ రోజుకు సంబంధించి కూడా ఇక స్పీకర్కి 3 నెలల టైం బాండ్ పెట్టింది. ఇక ఏదైతే పార్టీ మారిన సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, అంటే ఒక బీ ఫామ్ మీద ఒక పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు ఇతర పార్టీలోకి రావడం కావచ్చు, దానిపైన స్పీకర్ ఎందుకు ఆ చర్యలు తీసుకోలేదు, ఇందుకు సంబంధించి కూడా గతంలో 11 నెలలకు సంబంధించి కూడా వీళ్ళకు నోటీసులు ఇష్యూ చేసేందుకు కాలయాపన చేశారు. ఇక సుప్రీంకోర్టు వరకు ఈ పిటిషన్ వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు సంబంధించి కూడా చర్యలు వేగవంతంగా తీసుకోవాలని కూడా సూచన చేసిన నేపథ్యం. ఎందుకంటే ఇక 4 ఏళ్లకు సంబంధించి కూడా దీనిపైన చర్యలు తీసుకోకూడదని కూడా సూచన చేసిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈరోజు తీర్పు మాత్రం కీలకమనే చెప్పొచ్చు. ఇక ఈ 3 నెలల్లో స్పీకర్కి సంబంధించి 10 మంది ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకుంటాడా లేదా ఏ విధంగా వీళ్ళపైన చర్యలు ఉంటాయి దానిపైన కూడా ఒక ఆసక్తి అయితే కలిగిస్తూ ఉన్నది. ఇక ఈ రోజుకు సంబంధించి కూడా
ఈ కీలకమైన తీర్పే అని చెప్పొచ్చు. దాంతోపాటుగా ఇక ఇదే సమయంలో న్యాయస్థానమే ఇక వేటు వేయాలని కూడా పిటిషన్లు దాఖలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అలాగే ఎమ్మెల్యే కేపీ వివేకానంద, అలాగే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఈ ముగ్గురు కేటీఆర్కి సంబంధించి కూడా రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఇక మిగతా సంబంధించిన ఇద్దరు ఏదైతే పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యం. దాంతోపాటుగా స్పెసిఫిక్గా దానం నాగేందర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పైన కూడా రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద సికింద్రాబాద్ పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి కూడా పోటీ చేయడం జరిగింది ఎంపీగా. ఆయన పైన కూడా దీనిపైన చర్యలు తీసుకోవాలన్నట్టుగా కూడా పాడి కౌశిక్ రెడ్డి, అలాగే బీజేపీ ఎమ్మెల్యే ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి మొత్తంగా ఈ 10 మందికి సంబంధించి కూడా అయితే హరీష్ మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో మరి ఆ 10 మంది ఎమ్మెల్యేల తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? రైట్, ప్రత్యేకంగా ఇప్పటికే బీఫామ్ అంటే దీంట్లో 10 మందిలో దానం నాగేందర్కి సంబంధించి కూడా సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేయడం జరిగింది. కాబట్టి ఆయనకు సంబంధించి కూడా కొద్ది రోజుల క్రితమే తన రాజీనామా చేస్తున్నట్టుగా కూడా వార్తలు వచ్చాయి. ఇక ఎందుకంటే ప్రత్యేకంగా సుప్రీంకోర్టు ఏదైతే పార్టీ ఫిరాయింపుల కేసులోకి సంబంధించి కూడా తన పైన వేటు పడుతున్నట్టుగా కూడా ఆయన ముందుగా గుర్తించడం జరిగింది. ఇక ఇప్పుడు సంబంధించి కూడా స్పీకర్కి ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి స్పీకర్ నిర్ణయమే ఫైనల్గా ఉంటుంది. స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు. ఒకవైపు మిగతా ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా గతంలో కాంగ్రెస్లోకి వచ్చినా కూడా కొంతమంది ఎమ్మెల్యేలు ఇప్పటికీ బీఆర్ఎస్లో కొనసాగుతూ ఉన్నారు. ఇక వాళ్ళకి సంబంధించి కూడా చర్యలు ఏ విధంగా ఉంటాయి. ఇక ప్రత్యేకంగా దానం నాగేందర్కి సంబంధించి కూడా కాంగ్రెస్ బీఫామ్ మీద పోటీ చేశారు. కాబట్టి ఆయనకు సంబంధించి కూడా స్పీకర్ ఏ విధమైన నిర్ణయం తీసుకోవడానిపైన కూడా ఏదైతే దీనిపైన ఒక స్పష్టత రావాల్సింది. ఎందుకంటే ఇప్పటికే సుప్రీంకి సంబంధించి కూడా దీంట్లో తలదూర్చమని చెప్పారు. స్పీకర్కే సంబంధించి కూడా గతంలో టైం బాండింగ్ ఇచ్చారు. 11 నెలలకు సంబంధించి కూడా ఆ నోటీసులు ఇష్యూ చేసిన దాంట్లో కూడా సుప్రీంకోర్టు సంబంధించి కూడా స్పీకర్ కావచ్చు, అలాగే ఇదే దానిపైన కూడా ప్రత్యేకంగా శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి దీనిపైన స్పందించడం కావచ్చు, వీటన్నిటిపైన కూడా సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. 4 సంవత్సరాల తర్వాత చర్యలు తీసుకుంటారా, ఇదే కొనసాగొద్దు, ఇట్లాంటి రాజకీయాలకు సంబంధించి కావచ్చు ఇతర పార్టీ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళు పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతూ ఉన్నారు. కాబట్టి ఇది సరైన ఇండికేషన్ కాదు. దీనిపైన కూడా స్పీకర్ స్వతంత్రంగా ఆయన అయితే త్వరగా నిర్ణయాలు తీసుకోవాలి. సంబంధించి కూడా దీనిపైన గతంలో ఏప్రిల్ 3వ సంబంధించి కూడా అప్పుడు ఆ తీర్పును రిజర్వ్ చేశారు. ఈ రోజుకు సంబంధించి కూడా కీలకంగా తీర్పునైతే ఇచ్చారు. దీంట్లో ప్రత్యేకంగా స్పీకర్కే ఆ నిర్ణయాన్ని తీసుకునే కూడా ఆదేశాన్ని జారీ చేశారు. కాబట్టి ఈ 3 నెలల్లో స్పీకర్ వీళ్ళపైన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారో కూడా ఏదైతే స్పష్టత రావాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ హరీష్.